అందరికీ నమస్తే. డిఎస్సి పోస్ట్ పోన్ చేయమని వచ్చిన వాళ్ళు కొంతమంది ఉండొచ్చు, కానీ రాని వాళ్ళు చాలామంది ఇళ్లలో ఉండి మదన పడుతున్నారు. వాళ్ళు ఇక డిఎస్సి హాల్ టికెట్స్ కూడా డౌన్లోడ్కు టైం అయిపోతుంది. ఇక ప్రభుత్వం అసలు ఏ మాట వింటలేదు, ఇంకా ముందుకే పోతుందని. ఎందుకంత పట్టుదలను అర్థం కాలేదు ప్రభుత్వానికి. ఎగ్జామ్ రాసే వాళ్ళకి ఎన్ని సమస్యలు ఉంటాయి, వాళ్ళ ప్రిపరేషన్ ఏంది, వాళ్ళ టైం ఏంది. మేము రోబోలమా అని అడుగుతున్నారు వాళ్ళు. రోబోలా? మన ఇంట్లో మన పిల్లలైతే 2 ఎగ్జామ్స్ రాయగానే అయ్యో అలిచిపోయినావా అని వాళ్ళకు సేద తీర్చమా? అట్లాంటిదే కదా వాళ్ళు కూడా. వాళ్ళ ఉద్యోగానికి జీవితానికి సంబంధించింది కదా. వాళ్ళు ఎగ్జామ్ రాస్తే నిజంగానే దానిలో కనుక మంచిగా పాస్ అయితే వాళ్ళ తలరాతలు మారుతాయి, వాళ్ళ కుటుంబం బాగుపడుతుంది. వాళ్ళ అమ్మ నాయన కష్టం చూసి పెరిగిన వాళ్ళు. ఎక్కువగా డిఎస్సి రాసేది ఎవరు? డిఎస్సి రాసేది ఎమ్మెల్యేల కొడుకులా, మినిస్టర్ల కొడుకులా, రాజకీయ నాయకుల కొడుకులా? డిఎస్సి రాసేది టీచర్ ఉద్యోగాలు కావాలని కోరుకునేది ఎవరు? డిగ్రీ చదువుకొని ఇక పై చదువులు కూడా చదవలేని వాళ్ళు ఆడికాడికి చాలా కష్టపడి అమ్మనైనా కూలి పని చేస్తే, అమ్మనైనా ఏదో చిన్న 1 ఎకరా 2 ఎకరాల పొలం ఉంటే వ్యవసాయం చేసుకొని, లేకపోతే చిన్న చిన్న కార్ఖానాల్లో పనిచేసి, లేకపోతే చిన్న చిన్న కంపెనీల్లో పనిచేసి ఎన్నో దగ్గర వాళ్ళ పిల్లలు డిఎస్సి రాసేది. డిఎస్సి రాసే వాళ్ళ కలెక్టర్ల పిల్లలు డిఎస్సి రాయరు. ఎందుకు ఆ డిఎస్సి వాళ్ళ మీద అంత కక్షను అర్థం కాలేదు. వాళ్ళని చూస్తే అర్థమవుతుంది. వాళ్ళ ఆడిపోతే వాళ్ళ బాధలు, ఓయూ కాడికి పోతే వాళ్ళ బాధలు అర్థమవుతాయి. వాళ్ళు అసలు ఎంత టెన్షన్తో ఉన్నారంటే నిజానికి వాళ్ళు నాకు చాలామంది ఫోన్ చేస్తున్నారు, ఏమైనా అప్డేట్ ఉందా, ప్రభుత్వం నుంచి ఏమైనా అప్డేట్ ఉందా అని. అసలు ప్రభుత్వంలో ఉలుకుందా? గంజిలో పడ్డ ఈగను కూడా తీసి బయట వదిలేస్తామే బతుకుపో అని. గంజి తాగుతాం లేదు తర్వాత, కానీ ఈగనైతే బతికిస్తాం. ఈగను తీసి బయట వేసి ఎగరగొడతాం, కానీ సంపం. అట్లాంటిది డిఎస్సి విద్యార్థుల గొంతుకు వస్తుంది గవర్నమెంట్. ఎందుకు వాళ్ళని పిలిచి మాట్లాడరు? వాళ్ళ దానిలో ఒక జెన్యూనిటీ లేదా వాళ్ళ డిమాండ్లో? వాళ్ళు మెగా డిఎస్సి కూడా అడతలేరు కదా పాపానికి. వాళ్ళు మీరు 25,000 ఉద్యోగాలు వేస్తామన్నారు. 25,000 ఉద్యోగాలు కాదు, 11,000 ఉద్యోగాలు వేసిండ్రు. అయినా వాళ్ళు అది అడుగుతలేరు. కాంపిటీషన్ ఎక్కువ ఉంది. దగ్గర 3,20,000 మంది డిఎస్సి పరీక్ష రాయాల్సిన వాళ్ళు, కొత్తగా టెట్ పాస్ అయిన వాళ్ళు, అంతకుముందు టెట్ పాస్ అయిన వాళ్ళు, వాళ్ళంతా కలిసి మీరు 25,000 ఉద్యోగాలు భర్తీ చేస్తే కొంత బెటర్ కదా. 11,000 కన్నా 25,000 ఉద్యోగాలు అనేది కొంత కాంపిటేటివ్లో కొంత బెటర్. వాళ్ళు అది కూడా అడుగుతలేరు. ఎంత కాంపిటీషన్ అయినా సరే మేము చదువుకుంటాం. వాళ్ళు చదువుకుంటామంటారు సార్. వాళ్ళు మేము ఎగ్జామ్ క్యాన్సిల్ చేయండి, లేకపోతే మేము దాడులు చేస్తామంటలేరు. వాళ్ళు చదువుకోవాల్సిన వాళ్ళు, రేపు పిల్లలకు స్కూళ్ళలో పోయి చదువు చెప్పాల్సిన వాళ్ళు, రేపటి మన పిల్లలకు, మీ పిల్లలంటే రాజకీయ నాయకుల పిల్లలకు కాదు, మాలాండోళ్ళ పిల్లలకు చదువు చెప్పాల్సిన వాళ్ళు. ఎంతోమంది పేద పిల్లలు, బడుగు బలహీన వర్గాల పిల్లలు గవర్నమెంట్ స్కూల్ సార్. ఏ గవర్నమెంట్ చేంజ్ చేయలేదు గవర్నమెంట్ స్కూల్స్. అమెరికాలో ఎడ్యుకేషన్ ఫ్రీ. ఎంత పెద్ద ఆఫీసర్ అయినా, ఎంత పేదోడైనా ఖచ్చితంగా అదే స్కూల్ పోతాడు. మన దగ్గర ఆ సిస్టమ్ ఉందా? గవర్నమెంట్ స్కూల్కి పోయేది ఎవరు? పేదల పిల్లలు కాదా? ఆ స్కూల్లో చదువు చెప్పేవాళ్ళు వీలు కాదా? ఇంత హింసనా? దీన్ని ఏమనాలి? మానసిక హింస ఇది. బయటకు వచ్చిన వాళ్ళ మీద పోలీసు వాళ్ళ హింస, ఇళ్లలో ఉండి డిఎస్సి చదువుకున్న వాళ్ళు మానసిక హింస భరిస్తున్నారు వాళ్ళు. ఏంది మా పరిస్థితి? ఏమవుతుంది? ఎప్పుడు చదవాలి? సిలబస్ ఏంది? కొంతమంది తెలివి తక్కువ వాళ్ళు మాట్లాడుతున్నారంట టీవీ డిబేట్లో. నాకు చెప్తున్నారు, వాళ్ళు తిరుగుతున్నారు. ఏం సార్ వీళ్ళు మూర్ఖులా? వీళ్ళకి తెలియదా? టెట్ ఎగ్జామ్ సిలబస్, డిఎస్సి సిలబస్ ఒకటా? డిస్కస్ చేస్తారా? ఒక డిఎస్సి అభ్యర్థిని పట్టుకొస్తా, ఈ టీవీ ఛానల్లో డిబేట్ చేసే మేధావులు ఎవరో చెప్పేవాళ్ళు, వాళ్ళ పేరు కూడా చెప్తున్నారు. టెట్ రాసిన వాళ్ళకు డిఎస్సి ఏమవుతుందని పట్టుకొద్దామా? కూర్చొని మాట్లాడుకుంటారు ఇద్దరు. ఒక డిఎస్సి అభ్యర్థితో మాట్లాడగలరా వాళ్ళు ఎవరో? టెట్ డిఎస్సి సిలబస్ ఒకటని. ఎన్ని కష్టాలకు వచ్చి వాళ్ళు అక్కడ దాకా వస్తారు, ఎన్ని సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నారు. నాకు ఎవరో పెట్టింది చూడండి, వాళ్ళ చూడండి, బ్రతుకుండగానే డిఎస్సి ఉద్యోగాలను పాడేగడుతున్న సర్కార్ అంట. ఎంత బాధపడితే ఆ మాట రాసింటారు. గౌరవనీయులైన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి డిఎస్సి నిరుద్యోగ అభ్యర్థులు రాసే బహిరంగ లేఖ. అయ్యా, మేము అనగా తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగ అభ్యర్థులం. బహుళ ఎలక్షన్స్ తర్వాత అధికారంలోకి వచ్చిన మీకు గుర్తుండకపోవచ్చును. ఇక వాళ్ళు రాసిన ఎగ్జామ్స్ అన్నీ పెట్టింది చూడండి. మే 20న టెట్ రాశారట, జూన్ 3. మే 20 నుంచి జూన్ 3 వరకు. జూన్ 9 నుంచి గ్రూప్ 1 ఎగ్జామ్ రాశారట. జూన్ 12 నాడు టెట్ రిజల్ట్ వచ్చింది.
జూన్ 24-28 ఎగ్జామ్స్, జూన్ 29 జూలై 3 వరకు డిఏఓ ఎగ్జామ్ రాశారంట, జూలై 7 నుంచి సీటెట్ ఎగ్జామ్ రాశారంట, జూన్ 18 ఆగస్టు 5 వరకు డిఎస్సి ఎగ్జామ్స్, జూన్ 18 ఆగస్టు 5 జూలై 18 నుంచి ఆగస్టు 5 వరకు డిఎస్సి ఎగ్జామ్స్ ఉన్నాయి. మళ్ళీ ఆగస్టు 7-8 తేదీలో గ్రూప్ 2. మేము మనసులమా రోబోలమా అంటే మే 20 నుంచి జూలై 7 వరకు సుమారు 45 నుంచి 50 రోజుల వ్యవధిలో మేము రాసిన పరీక్షలు 6-7 అంటే వారం 10 రోజులకు ఒక పరీక్ష. టెట్ రిజల్ట్ జూన్ 12 నుంచి జూలై 17 ఇప్పటి వరకు ఉన్న రోజులు దాదాపుగా 35 రోజులు. ఈ మధ్యకాలంలో జరిగిన పరీక్షలకు పోగా మిగిలిన రోజులు 36 - 12 24 రోజులు అంట. ఇక లాస్ట్ మిగిలింది 24 రోజులు. ఈ 24 రోజుల్లో మీరు పెట్టిన సిలబస్ పూర్తి ఎక్కడుంది? 24 రోజుల్లో మీరు పెట్టిన సిలబస్ పూర్తి చేయడం ఎంత వారికైనా అసంభవం. పైగా టెట్కి డిఎస్సి సిలబస్ డిఎస్సి సిలబస్ చాలా వరకు వేరువేరుగా ఉంటుంది. ఇది చాలా డీప్ ఉంటుంది. డిఎస్సి కొంత డీప్గా చదవాల్సి వస్తుంది. గత వారం 10 రోజులుగా జరుగుతున్న పరిణామాలను మమ్మల్ని పూర్తిగా మనోవేదనకు గురి చేస్తున్నాయి. దీనివలన గత 40 రోజుల నుంచి తీవ్ర మానసిక ఒత్తిడికి, తీవ్ర మనోవేదనకు గురి కావడం జరుగుతుంది. అసలు సిలబస్ ఉద్దేశం ఏమిటో ఒకసారి ఆలోచన చేయండి. పూర్తి కాకుండా పరీక్షలు పెట్టడం వలన ఉద్యోగంలో చేరిన తర్వాత వృత్తి ధర్మాన్ని సక్రమంగా నిర్వర్తించగలుగుతారా? చదువుకోకుండా ఎగ్జామ్స్ రాస్తే సరే ఎవరెవరు పాస్ అవుతారు, ఎవరికొవరికి ఉద్యోగాలు వస్తాయి, కానీ వాళ్ళు వృత్తి ధర్మం సక్రమంగా నిర్వర్తిస్తారా? కొత్తగా టెట్ క్వాలిఫైడ్ అయిన డిఎస్సికి అప్లై చేసిన వారికి కూడా దృష్టిలో పెట్టుకోగలరని కోరుతూ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అధికరణ 15-16 ప్రకారం వివక్ష లేకుండా అందరికీ సమాన అవకాశాలను కల్పించాలని కోరుతున్నాం. పాత డిఎస్సి పాత టెట్ వాళ్ళు ఓకే, మొన్న టెట్ వాళ్ళకు ఎంత టైం మిగిలింది, వాళ్ళ బాధ ఇది. మీకు వీటితో పాటు సిలబస్ కాపీలను జతపరుస్తున్నాను. టీచర్ ఉద్యోగాలను సన్నద్ధమయ్యే వారిలో ఎక్కువగా గ్రామీణ నేపథ్యం గల నిరుపేదలు, గృహిణులు, రెక్కాడితే డొక్కాడని బడుగు బలహీన కుటుంబాలకు చెందిన వారే ఉంటారని మీకు తెలియంది కాదు. మా మానసిక వేదనను, మా కడుపు కోతను అర్థం చేసుకుంటారని ఆశిస్తూ, రాజకీయ కోణంలో కాకుండా మానవతా దృక్పథంతో ఆలోచించి డిఎస్సి పరీక్షకు కొంత వ్యవధి ఇవ్వగలరని కోరుతూ. మొన్న డిఎస్సి వాళ్ళు ముట్టడిస్తే కిరాయి వాళ్ళంట, వాళ్ళు కిరాయి వాళ్ళు. ఆ వీడియోలు చూడండి. నిన్న చాలామంది మహిళలు పెట్టిన వీడియోలు, డిఎస్సి అభ్యర్థులు, ఆ వీడియోస్ చూడండి. వాళ్ళు పేదల, కిరాయి వాళ్ళ తెలుస్తుంది. మీకు ఓట్లు ఇచ్చింది కిరాయి వాళ్ళ? రాహుల్ గాంధీ అశోక్ నగర్ తీసుకుపోతే కిరాయి వాళ్ళు వచ్చిండ్రా? ఏం మాట్లాడుతారో అర్థం కాదు అధికారంలోకి వస్తే. ఎన్నో ఆశలతో గత ప్రభుత్వాన్ని దించి ఏర్పరచుకున్న రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న తెలంగాణ రాష్ట్రంలోని మీ డిఎస్సి నిరుద్యోగ అభ్యర్థనం వాళ్ళు పెట్టండి. టెట్కు డిఎస్సికి ఏమని పెట్టింది వీళ్ళు? టెట్కు డిఎస్సికి 90 రోజుల సమయం ఇవ్వాలి ఒక డిమాండు. పోరాడదాం పోస్ట్పోన్ అయ్యే వరకు పోరాడదాం. వెంటనే ఎగ్జామ్స్ రాయడానికి మేమేమన్నా రోబోలమా? వెయ్యాలి డిఎస్సి 3 నెలలు వాయిదా వేయాలి. ఇవి డిఎస్సి అభ్యర్థులు. కొత్త వాళ్ళు, పాత వాళ్ళు అందరూ ఇదే అడుగుతున్నారు. పాత వాళ్ళు కూడా రకరకాల ఎగ్జామ్స్ రాసుకుంటూ వచ్చిండ్రు. ఈ మొన్న టెట్టు పాస్ అయిన వాళ్ళకేమో టైం లేదు, 24 రోజులు మిగిలింది లాస్ట్కి అన్ని పోను. అది వాయిదా వేయమని అడుగుతున్నారు. వాళ్ళతో చర్చలు లేవు, వాళ్ళని పిలిచిన వాళ్ళు లేరు, వాళ్ళకి దిక్కు లేదు, దివానా లేదు. తెలంగాణలో నిరుద్యోగులు దిక్కు లేకుండా పోయినారు. ఆన్సరబుల్ ఎవరు వీళ్ళకి ఎవరు సమాధానం చెప్పాలి? పాపం వీళ్ళు ఎంతమందికి ఫోన్ చేస్తున్నారు తెలుసా? ప్రొఫెసర్ కోదండరామ్ సార్కి ఫోన్ చేస్తున్నారు. ఎవరెవరికో సీఎం రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకుపోతారేమోనని తెలంగాణలో ఉన్న పెద్ద మనుషులు అందరికీ ఫోన్ చేస్తున్నారు. అందరి నిరుద్యోగులు, ఒక డిఎస్సీలో కాదు, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 వాళ్ళందరూ కూడా ఉద్యమకారులకు ఫోన్ చేస్తున్నారు. గాద ఇన్నయ్య గారికి ఫోన్ చేస్తున్నారు. సార్ మమ్మల్ని కాపాడండి సార్, మాకు ఏమైనా చేయండి సార్. వాళ్ళు పిఆర్ వాళ్ళు ఎవరు ఫోన్ ఎత్తలేరంట. ప్రొఫెసర్ హరగోపాల్ సార్ ప్రయత్నాలు చేస్తున్నాడు, ఫోన్లు ఎత్తట్లేదు అంటున్నారు. ఇట్లా మొత్తము ఇంతమంది, ఇప్పుడు ఒకరిద్దరు కాదు కదా, ఇన్ని రోజుల నుంచి కొంతమంది చేస్తే, లేకపోతే ఇదేదో ప్లాంటెడ్ ఆందోళన అయితే ఇన్ని రోజులు ఉండదు. ఒక రోజు చేస్తారు, 2 రోజులు చేస్తారు. ప్లాంటెడ్ అంటే కిరాయి వచ్చే వాళ్ళు ఏముంటారు చెప్పండి? ఆ సిటీ కాలేజ్ నుంచి ఆర్ట్స్ కాలేజ్ కాడికి నడసాల్సిన వాళ్ళకి ఎందుకు పైసలు ఇచ్చినరా, వచ్చినామా, ధర్నా చేసినామా, కిరాయి వాళ్ళది అంతే కదా. వచ్చినామా, ఈ 5 నిమిషాలు అయిపోయిందా, స్పాటా, పోలీసులు అరెస్ట్ చేస్తారా, మాకెందుకు 200, 300, 500 కిరాయి వాళ్ళకు వస్తాయి, తీసుకొని పోతారు. వాళ్ళు కిరాయి వాళ్ళు అటెండ్ అయితే పబ్లిక్ ఈ రాజకీయ మీటింగ్లు ఇట్లాంటివి కాదు. వీళ్ళ సమస్యలు ఎందుకు పట్టించుకుంటలేరో అసలు అర్థమైతే లేరు. అసలు వీళ్ళ సమస్యను వీళ్ళు ట్విట్టర్ ద్వారా కూడా చాలామంది ఇక చూడండి ట్వీట్ చేసింది. వీళ్ళు ఎవరో, ప్లీజ్ రెష్యూడిల్ గ్రూప్ 2 డిసెంబర్ సిన్స్, ఇట్లా చాలామంది పెడుతూ ఉన్నారు.
ఆ, హరీష్ రావు గారు లేఖ రాసిండ్రు, దీని గురించి మాట్లాడండి, మీరు ఏదో చెయ్యండి, దీన్ని ఏదైనా చెయ్యండి అని. ఇంకా వీళ్ళైతే ఏకంగా వీళ్ళందరూ వాళ్ళే గ్రూప్ 2కి సంబంధించిన వాళ్ళే. సఫరింగ్ రెస్పాండ్ సార్, ఎవరెవరికి రెస్పాండ్ కావాలంటే తెలుసా? రాహుల్ గాంధీకి పెట్టిండ్రు, నరేంద్ర మోడీకి పెట్టిండ్రు, కిషన్ రెడ్డి బీజేపీ, జైపూర్ డైలాగ్స్, ఇండియా టీవీ న్యూస్, నేషనల్ టీవీకి, ఎవరెవరికో పెట్టిండ్రు. ఏం చేయాలి చెప్పండి? ఇది అడవిలో ఉన్నామా మనం? ఏమన్నా తెలంగాణలో లేమా? అరణ్య రోదన కావాలన్నా పిల్లల ఆందోళన? ఎందుకు రెస్పాండ్ అవుతలేరు అసలు? కాకపోతే వాళ్ళని పిలిచి మాట్లాడి కన్విన్స్ చేయండి, ఇట్లా కాదు ఇట్లా అవుతుంది, దీనివల్ల ఈ సమస్యలు వస్తాయని. ఎందుకు ఈ దొంగ తిరుగుడు వ్యవహారం? అరే ఇంటి పక్కలోనికి ఏమైనా ఉతల పక్కోడు కనీసం ఒకరోజు కాకపోతే రెండో రోజైనా పోయి ఏమైందో పలకరించి వస్తారు, ఏమైంది మీకని. తెలంగాణలో మన పిల్లలు కాదా? వాళ్ళ తల్లిదండ్రులను ఒప్పించి ఓట్లు ఇప్పించారు కాంగ్రెస్కు. మాకు ఉద్యోగాలు రావాలంటే కాంగ్రెస్ రావాలి, మీరు కాంగ్రెస్కే ఓటేయాలని చెప్పి తల్లిదండ్రులను, అవ్వతాతలను, వాళ్ళ ఇంట్లో ఇంతమంది అన్ని ఓట్లు ఇప్పించారు వాళ్ళు. ఇప్పుడు ఏమైంది? వాళ్ళ ఓట్లు ఎక్కడ పోయినాయి? వాళ్ళు ఏమైనరు? ఆ పిల్లలు ఇంత ఆవేదనకు గురవుతున్నారు. ప్రభుత్వం ఎందుకు ఇంత కక్ష పడినట్టు? వీళ్ళు చేస్తేనే ఉన్నారు, డిఎస్సి హాల్ టికెట్స్ డౌన్లోడ్ పెట్టుకోనికే టైం ఇచ్చేసిండ్రు. కక్ష కట్టిందా నిరుద్యోగుల మీద ప్రభుత్వం? అట్లే ఉంది ఇది. మీరు కక్ష కట్టకపోతే వాళ్ళని పిలిచి మాట్లాడేవాళ్ళు కదా. కక్ష కట్టకపోతే వాళ్ళతో వాళ్ళని బుజ్జగించే వాళ్ళు కదా. ఇట్లా కాదమ్మా, ఇట్లా చేస్తే పాడవుతారు, ఇట్లయితే మంచిగా అవుతుంది కాబట్టి మేము మంచిగా ఆలోచిస్తామని చెప్తారు కదా. ఏం అర్థమైతే లేదు. తెలంగాణ అడవిలో ఉన్నామా, తెలంగాణలో ఉన్నామా మనం? ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.